ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. సెప్టెంబర్ నెల 2వ తారీఖు దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం చదువుకుందాం. మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. ప్రియ దేవుని పెట్టలేరా, ఈరోజు సెప్టెంబర్ నెలలో 2వ తారీఖున దేవుడు మనకిస్తున్న వాక్యం, మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది ధైర్యం కోల్పోతూ, చాలామంది అనేకమైన రీతుల్లో ధైర్యం సరిపోక, బలం సరిపోక, చాలామంది వారు భయపడిపోతూ చాలా అనేకమైన ఆలోచన కలిగి ఉంటారు. దేవుడు ఏమంటున్నాడంటే, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, మీరు ధైర్యం కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఏ విషయంలో నీకు ధైర్యం సరిపోవట్లేదో, ఏ విషయంలో ధైర్యము నీకు సరిపోక బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడిచిపెట్టొద్దు, పట్టుకుని ఉండు, ధైర్యము కలిగి ఉండు. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా మీరు ధైర్యము కలిగి ఉండండి, నమ్మకం కలిగి ఉండండి. ధైర్యాన్ని కోల్పోద్దు, ధైర్యాన్ని ఏమాత్రం విడిచిపెట్టొద్దు అని ప్రభు ఈరోజు నీకు ఇస్తున్న ఈ వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థించే. ఈరోజు ఎక్కువ దేవుని దగ్గర అడుగు, మోకరించు. దేవుని జీవితంలో ఒక గొప్ప బహుమానాన్ని ఈ రోజు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నీ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నీ దగ్గర ఎప్పుడైతే బలంగా ఉంచుతావో, ఆయన ఏమి ఊరుకుని ఉంచుకోడు, కానీ గొప్ప బహుమానము, మామూలు బహుమానం అనలేదు ఆయన, కానీ గొప్ప బహుమానం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో అటువంటి గొప్ప బహుమానము దేవుడు నీ జీవితంలో విడుదల దయచేయను గాక. గొప్ప బహుమానము దేవుని జీవితంలో సమృద్ధికి ఇచ్చును గాక. ఆమె దేవుడు తప్పకుండా ఇస్తాడండి. మనకున్న ధైర్యాన్ని విడిచిపెట్టదు దయచేసి. మనకున్న ధైర్యాన్ని విడిచిపెట్టినప్పుడు మనం చాలా కోల్పోతాం. ఏ విషయంలో సరే ధైర్యం సరిపోక, ప్రభు మనతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడని మీరు అదే విశ్వాసం, అదే నమ్మకం, అదే పట్టుదలతో ఉండాలి తప్ప మరొక విషయం వైపు చూడకుండా దేవుడు నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనతో ఉన్నాడు, ఆయన సన్నిధి ఉంది, ఆయన కృప ఉంది. నేను ఎందుకు భయపడాలి, ఎందుకు నేను ధైర్యాన్ని విడిచిపెట్టాలి అనే ఆలోచన వైపు ఎప్పుడైతే వస్తావో, ఎప్పుడైతే అలా దృఢంగా ఉంటావో, దేవుడు నీకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప బహుమానం నీ జీవితంలో విడుదల కాబోతుంది. నువ్వు ఎంతైతే కన్నీరు కారుస్తున్నావో, నువ్వు ఎంతైతే బాధపడుతున్నావో, నువ్వు ఎంతైతే వేదన చెందుతున్నావో, నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఉంటే కనుక, ధైర్యాన్ని నువ్వు అంతలాగా దృఢంగా ఉంటే కనుక, దేవుడు అంటున్నాడు నీకు గొప్ప బహుమానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప బహుమానము నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. అదే బహుమానం అన్నది నీకు తెలియాలి. దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో, దేనికోసమైతే అది కావాలని ఎదురు చూస్తున్నావో, తప్పకుండా దేవునికి విడుదల చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఖచ్చితంగా ఇస్తానంటే ఇచ్చే దేవుడు, కాదని దేవుడు మాత్రము కాదు. ప్రియదని పెట్టలేరా, ఆయన తప్పకుండా జీవితంలో విడుదలనేది ఇస్తాడు. కాబట్టి ఈ క్షణము నుండే, ఈ రోజు నుండే నీవు చేయవలసిన ప్రాముఖ్యమైనది నీ ధైర్యాన్ని కాపాడుకో. ధైర్యం విడిచిపెట్టదు. ఈరోజు ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నమ్మకంగా మనం ముందుకు కొనసాగినప్పుడు ఆయన గొప్ప బహుమానము. ఏ బహుమానం? గొప్ప బహుమానం, ఉన్నతమైన బహుమానం అండి. దేవుడు ఏమంటే బహుమానం ఇస్తానలేదు, గొప్ప బహుమానం ఇస్తానన్నాడు. మరలా రిపీట్ చేస్తున్నాను, గొప్ప బహుమానము ఆయన ఇచ్చే దేవుడు. మనమందరం అటువంటి బహుమానం పొందుకుందాం, మన ధైర్యాన్ని విడిచిపెట్టకుండా. అటువంటి కృప దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. మా ధైర్యాన్ని విడిచిపెట్టుకుని ఉన్నట్లయితే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని ఇస్తానన్నా అయ్యా. ఆ బహుమానం కోసం ఎదురు చూస్తుండగా ఆ బహుమానం పొందుకోవాలని ఆసక్తి కలిగి ఉన్న మా జీవితంలో అయ్యా
మేము ధైర్యాన్ని విడిచిపెట్టుకుని ఉండడానికి మాకు అటువంటి కృపను దయచేయండి, అటువంటి యోగ్యతను దయచేయండి, అటువంటి నెమ్మదిని దయచేయండి, అటువంటి గొప్ప అవకాశాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాలం ముందు ఎవరైతే ప్రభా అయ్యా వాక్యం వింటున్నారో వారందరి జీవితంలో నెమ్మది దయచండి, సమాధానం దయచండి అయ్యా. ప్రతి బిడ్డని బలపరచండి, బలహీనత స్వస్థపరచండి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తూ అయ్యా తండ్రికి స్తోత్రాలు. ప్రాముఖ్యంగా అయ్యా ఎవరైతే ఉదయకాలం ముందు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణాల్లో కూడా నీ రాకల పోకలందు అయ్యా దాన్ని మీరు తోడుగుంటారన్న వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చి అన్ని విధాలుగా నీ బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నీ బిడ్డలందరినీ దీవించమని పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని దీవించి నీ మహిమతో నీ శక్తి నీ అభిషేకాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ఘనమైన నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.